The next problem, inverse trigonometric functions. Cos inverse P plus cos inverse Q plus cos inverse R is equal to pi. Then prove that P square plus Q square plus R square plus 2PQR is equal to 1. So, ఈ కండిషన్ యూజ్ చేసుకొని ఈ రిజల్ట్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ కండిషన్, ఇచ్చిన దాన్ని మనం నోట్ చేసుకుందాం. దెన్ ఇట్ బికమ్ cos inverse P plus cos inverse Q ట్రాన్స్పోజింగ్ cos inverse R టు రైట్ సైడ్. ఈ థర్డ్ టర్మ్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. దెన్ ఇట్ బికమ్ మైనస్ cos inverse R. ఓకే, cos inverse P ప్లస్ cos inverse Q దీనికి సంబంధించి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. cos inverse PQ మైనస్ root of 1 minus p square into root of 1 minus q square. Okay, cos inverse x plus cos inverse y యాక్చువల్గా ఫార్ములా xyలలో ఉంటుంది. xyల బదులు pqలు ఉన్నాయి. cos inverse xy minus root of 1 minus x square into root of 1 minus y square, that is the formula. సో x ప్లస్లో p ఉంది, y ప్లస్లో q ఉంది. సో దీనికి సంబంధించి ఇది ఒక ఫార్ములా, దాన్ని మనం నోట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆర్. ఓకే, సో నెక్స్ట్ ఈ కాస్ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ ఇన్వర్స్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో దెన్ ఇట్ బికమ్ పీక్యూ మైనస్, సో ఈ రెండు స్క్వేర్ రూట్సే కాబట్టి మనం మల్టిప్లై చేసుకుందాం. 1 into 1 1, 1 into మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ 1 minus p square minus into minus plus p square into q square, p square q square. So this is on left side. ఈ cos inverse రైట్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది. cos of pi minus cos inverse r. ఓకే, cos of pi minus cos inverse r ఆ విధంగా వచ్చేస్తుంది. Then it become a continuation. So PQ minus square root of 1 minus q square minus p square plus p square q square, that is equal to. సో రైట్ సైడ్ మనకి కాస్ 180 మైనస్ దీన్ని తీటాగా ట్రీట్ చేసుకోండి. సో ఈ కాస్ ఇన్వర్స్ సారి మనం తీటా అనుకున్నట్లయితే కాస్ 180 మైనస్ తీటా, సో ఇట్ బికమ్ మైనస్ కాస్ తీటా మైనస్ కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆర్. ద ఫార్ములా ఈజ్ కాస్ 180 మైనస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ తీటా. సో 180 ఉంటే కాసే వస్తుంది, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది మైనస్. సో అందువల్ల మైనస్ కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆర్. ఈ కాస్ ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ ఇట్ బికమ్ పీక్యూ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ మైనస్ ఆర్. సో ఈ మైనస్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఈ రూట్ అంతా కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మింగ్ మైనస్ ఆర్ టు లెఫ్ట్ సైడ్, దెన్ ఇట్ బికమ్ ప్లస్ ఆర్, అండ్ స్క్వేర్ రూట్ టు రైట్ సైడ్ ఇట్ బికమ్ ప్లస్. దట్ మీన్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Squaring on both sides. Let us see that. Continuation. Squaring on both sides. Therefore, PQ plus R whole square. So, ఇక్కడ స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆఫ్టర్ స్క్వేరింగ్ స్క్వేర్ రూట్ విల్ బి క్యాన్సిల్డ్. 1 minus q square minus p square
plus p square q square. So pq plus r whole square formula a plus b whole square. So a square into p square q square plus b square means r square plus 2ab 2pq r 2ab 2pq into r, that is equal to 1 minus q square minus p square plus p square q square. ఓకే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సేమ్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్, సో ఈ రెండు వైపులా సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో రైట్ సైడ్ ఉన్నటువంటి మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే దెన్ వీ గెట్ ద ఫైనల్ రిజల్ట్. దేర్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr is equal to 1. So that is the answer.